నువ్వు బాగుంటావు. పేరు మునుస్వామి గౌండర్. వయస్సు 70 సంవత్సరములు. ఊరు చిన్న కన్నాంపట్టే. 1951 సంవత్సరం నుండి నేను కురుంబేడు శ్రీ సదానంద స్వామి అనే మహాత్ముని సేవించుకునేవాడిని. కదలాడి శివానంద మొదలియార్ అనే వ్యక్తి నన్ను శ్రీ పూండి స్వామి దర్శనానికి తీసుకుని వెళ్ళాడు. నేను ప్రథమంగా అప్పుడే శ్రీ స్వామిని దర్శించుకున్నాను. అప్పుడు ఆయన విల్వారణి దగ్గర కూర్చుని ఉన్నారు. నేను వారికి లవంగాలు సమర్పించుకున్నాను. వారు సగం లవంగాలు తిని మిగతా సగం నాకు ఇచ్చారు. నేను వాటిని ప్రసాదంగా స్వీకరించాను. శ్రీ స్వామి నువ్వు బాగుంటావు అని నన్ను ఆశీర్వదించారు. కొద్ది కాలం తర్వాత శ్రీ సదానంద స్వామి తమ 25 మంది శిష్యులను వెంటబెట్టుకుని కన్నాంబాడిలో ఉన్న ఒక మహాత్ముని సమాధి దర్శనార్థం బయలుదేరారు. వారిలో నేను ఉన్నాను. దారిలో వారు నన్ను శ్రీ పూండి స్వామి ఎక్కడ ఉంటారో చెప్పమన్నారు. నాకు తెలియదని చెప్పాను. మేమంతా కలశప్పాకం సమీపిస్తున్న సమయంలో శ్రీ సదానంద స్వామి నన్ను 5 కాఫీలు తీసుకొని రమ్మని చెప్పారు. నేను ఒక గిన్నెలో 5 కాఫీలు తీసుకొని వచ్చాను. శ్రీ పూండి స్వామి కలశప్పాకం కూడలిలో కూర్చుని ఉన్నారు. మేము వారికి సమీపిస్తూ ఉండగా వారు శ్రీ సదానంద స్వామి కోసమే తాము అక్కడ కూర్చున్నామని చెప్పారు. మేము వారికి నమస్కరించి మా దగ్గర ఉన్న 5 కాఫీలు సమర్పించుకున్నాం. ఆయన ఆ కాఫీలు సేవించిన తర్వాత వారి వద్ద సెలవు తీసుకొని తిరిగి నడక ప్రారంభించాము. శ్రీ స్వామి పూండిలో అరుగుపైన ఆసీనులైన సమయంలో మలమూత్ర విసర్జనకు కూడా కూర్చున్న చోటు నుండి కదిలేవారు కాదు. మలమూత్ర విసర్జన చేసి ఆ మలమూత్రాలపై అలాగే కూర్చొని ఉండేవారు. ఆ మలము దుర్వాసన కొట్టక మ్రగ్గిన మామిడి పండ్ల వాసనలు వెదజల్లేది. శ్రీస్వామి పాదాలపై చీమలు దోమలు పాకేవి. వాటిని తీసివేయడానికి ప్రయత్నిస్తే వారు అంగీకరించక వాటి ఆహారం అవి తింటున్నాయి, తిననివ్వండి అనేవారు. మా గ్రామానికి సంబంధించిన ప్రెసిడెంట్ ఎన్నికల్లో నేను పోటీ చేశాను. సామన్న గౌండర్ అనే వ్యక్తి నేను ఒకరోజు సాయంకాలం 4 గంటల ప్రాంతంలో శ్రీ స్వామి దర్శనార్థమై వచ్చి క్యూలో వెళ్ళి వారిని దర్శించుకున్నాము. శ్రీ స్వామి కోనేటిలో చేపను వదిలి జోస్యం అడగాలని వచ్చారా అని ఎక్కడా ఉండనంటాడు, ఏమీ చేయనంటాడు. ఏం పనయ్యా ఇది? ఈయనకు గురువు ఉంటే మీకందరికీ ఎందుకయ్యా అన్నారు. అప్పుడు సమయం 7 గంటలైంది. తిరువన్నామలై గుడికెళ్ళి పూజ చేయడానికి ఇక సమయం సరిపోదని మనసులో అనుకుంటున్నాను. నా ఆలోచనలు గమనించినట్లుగా శ్రీ స్వామి ఏంటయ్యా వచ్చిన పని గమనించగా ఏ పని గురించో ఆలోచిస్తూ ఉంటారు అన్నారు. ఆ రోజు రాత్రి మాకు ఇంటికి బయలుదేరడానికి శ్రీ పూండి స్వామి అనుమతి లభించకపోవడంతో మేము ఆ రాత్రికి పూండిలో నిద్రించే అవకాశం కలిగింది. ఆ రాత్రంతా శ్రీ స్వామి మాపై తమ దయాదృష్టిని ప్రసరింపచేస్తూనే ఉన్నారు. తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని వచ్చి శ్రీస్వామి అరుగు ఎదురుగా ఉన్న టీ కొట్టు నుంచి ఒక టీ కొని శ్రీస్వామికి సమర్పించుకోగా వారు దయతో టీని స్వీకరించి మా వైపు తిరిగి వెళ్ళిరా అని ఆశీర్వదించారు. శ్రీస్వామి వద్ద సెలవు తీసుకొని మా ఊరికి వెంటనే తిరిగి వచ్చాము. ఆయన ఆశీస్సులు నేను ఊరికి తిరిగి వెళ్ళగానే ఫలించాయి. నాతో పోటీ చేసిన వారందరూ ఆ పోటీ నుండి ఉపసంహరించుకోవడంతో నేను ఏకగ్రీవంగా ఎన్నికై 10 సంవత్సరాల కాలం పంచాయతీ అధ్యక్షునిగా ఉన్నాను. నేను తరచూ శ్రీ స్వామిని దర్శించుకునేవాడిని. వారి సన్నిధికి వచ్చి వెళితే చెప్పలేని ఆనందం, ప్రశాంతత ఒనగూడేవి. వారి దయతో ఈనాడు మేమెంతో సంతోషంగా ఉన్నాము. అవి శ్రీ స్వామి సంచరిస్తున్న రోజులు. కదలాడిలో శ్రీ మాణిక్య వాచకర్ అనే మహనీయుని ఆరాధనోత్సవ సందర్భంలో శ్రీ పూండి స్వామిని ఒకవైపు, శ్రీ సదానంద స్వామిని ఒకవైపు కూర్చుండబెట్టి గురుపూజ నిర్వహించారు. శ్రీ పూండి స్వామి కూర్చున్న చోట గుర్తుగా ఒక కొబ్బరి మొక్కను,
శ్రీ సదానంద స్వామి కూర్చున్న చోట ఇంకొక కొబ్బరి మొక్కను నాటాము. ఆ 2 చెట్లు ఇప్పుడు పెద్దవై చక్కటి ఫలాలను అందిస్తున్నాయి. కళ్యాణం. పేరు ఎం. చక్రవర్తి. వయస్సు 68 సంవత్సరాలు. ఊరు సెంజి. 1971వ సంవత్సరంలో నేను రాధాకృష్ణన్ గారితో కలిసి శ్రీ స్వామిని దర్శించాను. నేను మహాత్ములనుకుని ఎందరినో సేవించి వారిచే మోసపోయాను. అందువల్ల శ్రీ స్వామిని జాగ్రత్తగా పరీక్షించిన తర్వాత కానీ నేను వారిపై నమ్మకం ఏర్పరచుకోలేదు. భక్తులు వారి వద్దకు వివిధ కారణాలతో వచ్చేవారు. వారి సన్నిధిలో ఒక విషయం గమనించాను. ఒక భక్తుడు కడుపు నొప్పితో బాధపడుతున్నాడనుకోండి, అతనికి శ్రీ స్వామి ఊదీ పెట్టి వెళ్ళిరా అంటే బాధ వెంటనే తగ్గిపోయేది. అలా కాక వెళ్ళి రా అన్నారంటే కొద్ది కాలం అతను ఆ బాధ అనుభవించవలసి వచ్చేది. భక్తులు ఒక్కోసారి ఒకరి వెంట ఒకరు 3-4 సిగరెట్లు శ్రీస్వామి వ్రేళ్ల మధ్య ఉంచి వెలిగించేవారు. చాలా చిత్రంగా శ్రీస్వామి ఆ 3-4 సిగరెట్లు అలానే పట్టుకుని పొగ పీల్చేవారు. కానీ పొగ ఏమాత్రం బయటకు వచ్చేది కాదు. శ్రీస్వామి అప్పుడప్పుడు చాలా చమత్కారంగా మాట్లాడేవారు. ఒకసారి ఒక గొర్రెల కాపరి తన 2 భార్యలతో కలిసి శ్రీస్వామి దర్శనం కోసం వచ్చారు. ఆ 2 స్త్రీలు కరుకు స్వభావం కలవారు. శ్రీస్వామి వారిని చూస్తూనే గొర్రెల కాపరితో ఆ 2 స్త్రీలను ఉద్దేశించి, ఈ 2 గొర్రెలను ఎందుకు తీసుకొని వచ్చావు? ఆ గొర్రెల మందులోనే వదిలి రావాల్సింది కదా అన్నారు. ఒక భక్తుడు శ్రీస్వామి నోట్లో సిగరెట్ పెట్టి అగ్గిపుల్లతో వెలిగించపోతూ ఉండగా వారు ఆ సిగరెట్టును తమ చేతిలోకి తీసుకొని, స్తంభాలను నిలబెట్టి తీగలన్నీ లాగి వదిలి కనెక్షన్ వేయడానికి ఇక్కడికి వస్తారయ్యా, ఒక సిగరెట్ నోట్లో పెట్టి అగ్గిపుల్ల గీచి అడుగుతారయ్యా అన్నారు. మరొకసారి ఒక వ్యక్తి తన 10 మేకలు దొంగలెత్తుకుపోయారని కన్నీటితో శ్రీస్వామికి మొరపెట్టుకున్నాడు. శ్రీస్వామి, మేకలు పోతేనే నీకు వేరొక రూపంలో మంచి జరుగుతుంది అని అతనికి అభయమిచ్చారు. శ్రీస్వామి మాట యొక్క బలం ఎంతని చెప్పగలం? వారు చెప్పినట్లే 1 సంవత్సర కాలంలో అతను చాలా వృద్ధిలోకి వచ్చాడు. శ్రీ పూండీ స్వామి కూర్చున్న అరుగుకు ఎదురుగా మండపం పని ప్రారంభమై తిరిగి ఆగిపోయింది. ఒక ధనవంతుడు తనను ఆ మండపం పని పూర్తి చేసేందుకు అనుమతించవలసిందిగా శ్రీస్వామిని వేడుకున్నాడు. శ్రీస్వామి అదే కట్టుకుంటుంది అన్నారు, కానీ అతనికి అనుమతి ఇవ్వలేదు. శ్రీస్వామి మహాసమాధి చెందిన 2 సంవత్సరాలకు ఆ మండపం పని పూర్తయింది. ఒక ఆంగ్లేయుడు వచ్చి శ్రీ పూండీ స్వామి ఎదురుగా ఉన్న మండపంలో కూర్చుని ఉండేవాడు. అతను సుమారు 3 సంవత్సరాల పాటు అక్కడే గడిపాడు. ఎవరైనా ఏదైనా పెడితే తిని అక్కడే పడుకునేవాడు. ఒకసారి నేను నా మిత్రులు పర్వతమలై వెళుతూ అతనిని కూడా మాతో పాటు రమ్మని పిలిచాము. అతను శ్రీ పూండీ స్వామినే తదేకంగా తన్మయత్వంతో చూస్తూ, నో ఈశ్వర, నో విష్ణు, నో బ్రహ్మ, ఆల్ ఇన్ ఆల్ గురుదేవా అని మా ఆహ్వానాన్ని సున్నితంగా త్రోసిపుచ్చాడు. శ్రీస్వామి అనుగ్రహంతో అతను ఇప్పుడు గొప్ప స్థితిలో ఉన్నాడని మాకు తెలిసింది. నేను సిద్ధవైద్యం చేస్తాను. నేను సాధన, మంత్రతంత్రాలు, యోగా మొదలైన విషయాలపై గల మక్కువతో పెళ్లి విషయం అశ్రద్ధ చేశాను. నాకు 33 సంవత్సరాలు వచ్చాయని, ఇక పెళ్లి చేసుకోవలసిందని మా అమ్మ బలవంత పెట్టసాగింది. అప్పుడే మా బంధువుల్లో ఒక సంబంధం వచ్చింది. నేను మా బంధువులతో, నా స్నేహితులతో కలిసి శ్రీ పూండీ స్వామిని దర్శించి వారికి నా వివాహ విషయం చెప్పి వివాహం చేసుకోవచ్చో లేదోనని అడిగాను. ఇప్పుడు తొందరెందుకు అన్నారు శ్రీస్వామి. వారు అలా అనడంతో అక్కడి వారంతా నేను 2వ వివాహం చేసుకుంటానని శ్రీస్వామి అడిగారనుకుని నవ్వారు. 2 నెలలు గడిచాయి. నా పెళ్లి విషయమై మా ఇంట్లోనూ బంధువులు నుండి ఒత్తిడి బాగా పెరగడంతో నేను శ్రీస్వామి వద్దకు వెళ్ళి మళ్ళీ నా వివాహ విషయం ప్రస్తావించాను. అప్పటి వరకు శ్రీస్వామి నాకు ఎప్పుడూ ఊది ఇచ్చినా నా చేతిలోనే పెట్టేవారు.
అలాంటిది ఆ రోజు నా నుదుటను ఊది కుంకుమ పెట్టి మంచిది పెళ్లి చేసుకో అని ఆశీర్వదించారు. శ్రీస్వామి ఆశీర్వచనం పొందిన 31వ రోజున నా వివాహం జరిగింది. వారి దయతో మాకు 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు కలిగారు. నేను పర్వతమలైకి తరచూ వెళ్ళి వచ్చేవాణ్ణి. ఒకసారి నాతో పాటు మా బంధువు ఒక ఆయన తన 4 సంవత్సరాల బిడ్డలు తీసుకొని పర్వతమలై రావడానికి శ్రీస్వామి అనుమతి కోరాడు. శ్రీస్వామి వెళ్ళి రమ్మని ఊది కుంకుమ పెట్టి ఆశీర్వదించారు. పర్వతమలైకి మా ప్రయాణం సుఖంగా సాగింది. తిరిగి వచ్చేటప్పుడు మళ్లీ శ్రీస్వామిని దర్శించుకొని ఇంటికి చేరాము. నేను శ్రీస్వామిని నెలకు 2 సార్లు దర్శించుకునేవాణ్ణి. ఆయన కలియుగ దైవం.